పులివర్తి నానిపై దాడిలో అరెస్టైన కొందరి బంధువులు మీడియా ముందుకొచ్చారు. తన భర్త భానుప్రకాష్ రెడ్డి కేవలం నాని కారును ధ్వంసం చేయడానికే వెళ్లారని ఆరోపిస్తోంది. ఇక నానిని చంపడానికి కాదని చెబుతోంది. నానియే తన కారులో కత్తులు రాడ్లు పెట్టుకుని తిరుగుతున్నాడని వాపోయారు. పులివర్తి సుధాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇటువంటి జరుగుతున్నాయంటే అది ఎవరి వల్ల అని గుర్తించండి. ఎంతసేపు భానుకుమార్ రెడ్డి నాని గారిని చంపేస్తా ఉన్నాడు, కొట్టేస్తా ఉన్నాడు, ఆయన మీద దాడి చేస్తున్నారనేసి అని చెప్పారు కదా. ఆ వీడియోలు మీరందరూ కూడా చూశారు కదా. ఆయనతో నేను ప్రత్యక్షంగా మాట్లాడేసి వచ్చినానండి. ఆయన మీరు చూసిన వీడియోలలో ఆయన దగ్గర ఉండే ఆయుధంతో ఆయన ఏమన్నా ఎక్కడన్నా ఒక చిన్న గాయం అన్నా చేస్తుంటే నేను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తానండి. ఈరోజు చూడండి, ఆయన ఆ రోజు చేసిన దాడికి ఆడ జరిగింది 5 మంది మాత్రమే ఆడ పాల్గొంటే బాను మీద ఇంటి పైన అటాక్ చేస్తే అతను కారు మీద అటాక్షన్ చేసినాడే కానీ నాని పైన అటాక్షన్ చేయలేదు. నాని పైన అటాక్ చేసేది కంటే మీరు ప్రతి ఒక్క వీడియో మీ దాంట్లో కూడా ఉంటాయి, ఫోన్లో కూడా చూడండి. అతను బాగా కారు దిగి పరిగెత్తాడే కానీ కొట్టాలంటే అక్కడే కొట్టుండొచ్చు కదా. ఇదే చెప్పండి, కొట్టాలంటే సమిటితో అక్కడే కొట్టుండొచ్చు. సమిటి దెబ్బ చిన్న దెబ్బ తగిలినా కూడా అక్కడికే ఇది అయిపోతుంది. మరి నాని ఎమ్మెల్యే గారు అని అంటున్నారు, మళ్ళీ అతను కత్తి చాప్ పెట్టుకుని ఎవరిపైన దాడి చేయాలని తిరుగుతున్నాడు సార్. నాని గారు కత్తి పెట్టుకుని కారు తిరుగుతాడు. అతని సేఫ్టీ కోసం అతను తిరిగి ప్రజలు మేము అడగాలి సార్. మాకు తెలుస్తుంది సార్, మేము మోహిత్ బాబు అక్కడ పెట్టాడు. మామూలుగా ఎలక్షన్ డ్యూటీలో చెప్తే అయిపోయింది. మోహిత్ కారే అది. ఇంత దారుణంగా కారుని కాల్చాల్సిన అవసరం ఉంది సార్. లేడీస్ని కొట్టారు, చిన్నపిల్లలు కొట్టారు, ప్రతి ఒక్కరు లేడీస్ మీద దారుణంగా. అసలు ప్రభుత్వం మీ వీడియో ఛానల్ కూడా చెప్తారు లేడీస్ జోలికి పోకూడదని.